అసలు ఎవరిది ఇది? ఎవరిదైతే ఏముంది, ఈరోజు ఇది నాకే సొంతం. నేను కూర్చుంటాను, సొంతం చేసుకుంటాను, నా లైఫే మారిపోతుంది. ఇందులో ఏదో రాస్తుంది. ఏంటిది ఇది? ఇందులో కూర్చున్నవాడు గొప్పవాడు అవుతాడా? ఈరోజు నేనే కూర్చుంటాను, నేనే గొప్పవాడిని అవుతాను. అమ్మా, ఎంత బాగుందే ఇది. ఎన్ని రోజుల తర్వాత నెమ్మదిగా హాయిగా ఉన్నాను. ఒక అరగంట తర్వాత. ఆయన ఎంతసేపు కూర్చుంటామండి? నాకు బోరు కొడుతుంది. ఒక రౌండ్ అట్లా వెళ్ళేసి మళ్ళా వచ్చి కూర్చుంటాను. ఏంటిది ఇది రావట్లేదు? అబ్బా, రావట్లేదు. ఈసారి చూడు ఎట్లా లేస్తా. ఏంటిది ఇది రావట్లేదు? దేవుడా, ఎవరు కాపాడతాను నిండో నుంచి? నేను కాపాడుతాగా. నీ సమస్య ఏమో నాకు చెప్పు. అన్నా, దేవుళ్ళలాగొచ్చినావన్నా. ఈ బురద సుబ్బారావు గురించి ఊర్లో తెలుసుకో. నేను చేయలేని పనే లేదు. నిజంగానా? నన్ను దీనిలోంచి బయటికి తీసుకురా అన్నా. ఏందిరా నీ సమస్య? గంట ముందు నిన్ను కూర్చున్నాను, గొప్పవాడిని అవుతా అనుకున్నాను. ఈ కుర్చీకి అతికిపోతాను అనుకోలేదు. చిటికి నీళ్ళు లేపుతా, నీకు ఇష్టమా? చిటికి నీళ్ళు. ఎందుకురా దీంట్లో ఇరుక్కుపోయావు? నేను తాగిందంతా దిగిపోయింది కదరా. మళ్ళీ వస్తానుండు. వెళ్ళి ఎనర్జీ డ్రింక్ వేసుకుని వస్తానుండు. వీడు తాగిపోతా దగ్గరికి వచ్చినప్పుడే స్మెల్ వచ్చేసింది. వీడినే ఒక లేపాలా, నన్నేం లేపుతాడు? వాడి పేరు బురద సుబ్బారావు అన్నప్పుడే నాకు లైట్ గా డౌట్ వచ్చింది. ఈ వీధులు నన్ను కాపాడడానికి ఎవరు లేరా? ఇంకెవరు కాపాడడానికి ఎవరు లేరా? నాకు సహాయం చేయడానికి ఎవరు లేరా? హెల్ప్ 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 చేయండి. యో, ఇక్కడ మనిషి ఆర్తనాలు చేస్తుంటే ఏందయ్యా డాన్సులా? ఎవడు రావాడా? ఈ మార్నింగ్ స్టార్ నే యో అని అంటాడా? సార్, మార్నింగ్ స్టార్ మీ ఫ్యాన్ అండి. నేను ఫ్యాన్ అని చెప్పి నేను వస్తే లేకుండా కూర్చొనే ఉండవు. ఒక్కటి తన్నా అనుకో 3 పల్టీలు కొడతావు. మొన్న చూసినావు కదా, ఒకటి తంతే బంగాళాఖాతంలో పోయి పడినాడు. ఇరుక్కుపోయినాను సార్, మిమ్మల్ని హెల్ప్ కి పిలిచినాను సార్. నా ఫ్యాన్స్ కి ఒక్క సమస్య అంటే నిమిషాల్లో వచ్చేస్తాను. నిన్ను లేపాలంతే కదా? అంతే సార్, మీ పవర్ అంటే నాకు తెలుసు సార్. చెయ్యి ఎందుకు చెప్తున్నారు నువ్వు? ఒక్కసారి తొడగొట్టినట్టు అట్లా ఎగిరొస్తావు పైకి నువ్వు. సార్, ఇది సినిమా కాదు. ఈ చైర్ గురించి మీకు తెలియదు. ఇంతకు ముందే బురద సుబ్బారావు ఆయన వల్ల కాకుండా వెళ్ళిపోయినాడు. ఎవడు రావాడు? బురద సుబ్బారావు ఏరియా రౌడీ అంట. ఎవరు నన్ను పిలిచింది? ఎవరు నన్ను పిలిచింది? ఏమిరా దాయిన ఇంత గబ్బు కొడుతుంది? నువ్వెవరియా మా ఏరియాలో సౌండ్ చేసేది? ఏమనుకుంటున్నారా మీరు? నీకొత్తాడా వాడికొత్తాడా? కొట్టానంటే ఇద్దరు ఎగిరి పడతారా? ఏమనుకుంటున్నారా? కొరయా నువ్వు? నా సినిమా చూడలేదా నువ్వు? మీకు చెప్పేది కాదు, చేసి చూపిస్తాను చూడు. లే పైకి. ఏమయ్యా వాడిని లేప నువ్వెగురు చూపుతాండవు? ముందర రాయా నువ్వు. సార్, తొడ వాడికి కొట్టారు, నాకు కొట్టారా? ఏంది ఇది పని చేయలేదే? ఇప్పుడు చూడు నీకో. సార్, ఏం సార్ ఇవన్నీ? చెయ్యి పెట్టి లేపండి సార్. నీకు నా తొడ పవర్ సరిపోవట్లే. నా డాన్సులు చూస్తావు కదా నా సినిమాల్లో నువ్వు. పోయిన వారం మా ఏరియాలో ఒకటి చచ్చిపోయినాడు. వాడిని పూడ్చడానికి తీసుకెళ్లేటప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ నన్ను లాగి ఒక స్టెప్ వేయమన్నారు. ఒక్క స్టెప్ వేసిన శవం కూడా లేసి నాతో పాటు స్టెప్ వేసుకుంటూ వచ్చింది శ్మశానం దాకా. నిజంగానా సార్? లేదురా, నీలాంటి పనికి రానుడికే నేను అబద్ధాలు చెప్తా ఉండు. ఏంది ఇది పని చేయలేదే? సరే సరే, నాకు కొంచెం పని ఉంది, నేను మళ్ళా వస్తాను. ఈ మార్నింగ్ స్టార్ కూడా నన్ను కాపాడలేకపోయినాడే. ఎవరు నన్ను కాపాడతారు? నీకు మార్నింగ్ స్టార్ పవర్ సరిపోదు, వేరే తీసుకొస్తాను.
తెలియక కాదు, తెలియకుండా దీంట్లోకి వచ్చినానే. ఓం భీం ఫట్. ఓం భీం ఫట్. ఈ మంత్రం చూసా. దోమలు రోలింది చాలు, ఆ మనిషిని ఒక చూపు చూడయా. రేయ్, ఫస్ట్ మంత్రదన్నం వాడికి కాదు నీకేస్తా చూడరా. రేయ్, ఆల్రెడీ వేసున్నా మీడ. ఈ తాగుపోతున్న మాట వచ్చేసి తప్పు అయిపోయింది. ఇప్పుడు చూడరా. నువ్వు పట్టుకున్నది మామూలు శక్తి కాదు, ఈ మంత్రగాడు నిన్ను కాపాడతాలే. అన్నా నేను బతికి బట్టగడితే చాలన్నా. ఓ రాగరాగరాబడా. ఓ భూత భేత ప్రశాస. ఏయ్, ఉడక పడక ఉడక గుడక. శక్తి, మంత్రదండ శక్తి. వీడిని లేపాలా, ఇప్పుడే లేపాలా. ఇప్పుడు లేరా నువ్వు, నేను మంత్రం చేసేసా. లేస్తే లేచేస్తానా? నమ్మకం లేనడా 3000 దయ్యాలు వచ్చి నాకు సహాయం చేశాయి. యో, ఎక్కడున్నాయా దెయ్యాలా? కుర్చీ నుండి లేపుతా ఉండరా, లేరా. అబ్బా, ఈ మంత్రగడ పవర్ వల్ల ఈరోజు లేకపోతున్నాను. ఏంది వీడి దగ్గర, ఈ కుర్చీ దగ్గర ఏ మంత్రం పనిచేయలేదే. వీడికంతా ప్రేత భూతాల శక్తిని వాడాలా. ఉయ్, ఓయమ్మో. ఒరే మంత్రగాడా, చైర్లో ఉండని లేపమంటే నువ్వు ఆడ ఈడ డాన్సులు చేసి పడుకున్నావు కదరా. మంత్రగానే పడగొట్టేసింది. ఈ చీరకి ఎంత పవర్ ఉందో. తమ్ముడు, నిన్నెవరూ కాపాడలేరు. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యో, ఈ ఎంత మంది వచ్చినా సరే నన్ను బయటికి లాగలేకపోతున్నారే. ఈ దరిద్ర గుంపు చైర్లో తెలియకుండా కూర్చున్నాను. హలో, ఏంటండి ప్రాబ్లం ఇక్కడ? చాలా సందడిగా ఉంది ఇక్కడ. ఏంటి ప్రాబ్లం, ఏమైంది? ఈ అబ్బాయి చైర్లో ఇరుక్కుపోయాడండి. అవును సార్, మీరెవరు? నేను ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పెద్ద డాక్టర్ గా ఉంటున్నాను. నువ్వు ఒకడేనయ్యా తక్కువ. ఏంటి? ఈ అబ్బాయిని ఎంతో మంది కాపాడాలని చూసినారు, కానీ కుదరలేదు. మంత్రిగాని చూసావా ఎట్టబడి ఉన్నారు? మీరేనయ్యా నిజమైన పిచ్చోళ్ళు. మంత్రాలకు చింతకాయలు రాలతాయా? నా చదువు ఏమిటి? నేను ఎంతమందిని దేంట్లో నుంచి లేపినాను తెలుసా నీకు? నీ చదువు వీన్ని లేపేదానికి పనికొస్తుందేమయ్యా? మర్యాదగా మాట్లాడు, సూదేసి చంపేస్తా నిన్ను. ఓయమ్మా, సూదేస్తావా నువ్వు? ఏం మనిషియా నువ్వు? సార్, చేసేదేదో వాడిని లేపేదానికి ఏంటియా? అవునయ్యా, ఏదో మాట వరుస కన్నాను. సూదెత్తుకుని రోడ్లు అంతా తిరుగుతారనుకున్నావా? సరే ఉండు, నా బ్యాగులో ఏమన్నా ఉందేమో చూద్దాం. ఏముంది దీంట్లో? వీడికి కావాల్సిందే ఉందిలే. మా బాబు, కొంచెం సీటు పైకెత్తమ్మా. సార్, ఏం సార్ సూట్ కేసు పైకెత్తమన్నట్టు మాట్లాడుతున్నారు? దీంట్లో ఇరుక్కుపోయినాను సార్, తిరగడానికి అవ్వట్లేదు. అవునా సార్, ఎట్టయినా కాపాడండి సార్. ఆ అబ్బాయి ఏదైనా ఇస్తాడు నాకు. వెనక ప్యాకెట్లోనే డబ్బు ఉందంట. నేను ఇప్పుడే చెప్పాను, ఇక్కడే ఉందా డబ్బంతా? ఫీజు లేకుండా నేను ట్రీట్మెంట్ చేయను. బాగా చేసి ఫీజు తీసుకో. నువ్వు ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళు, ఫస్ట్ ఫీజు కడితేనే మళ్ళీ ట్రీట్మెంట్. ఇది బాబు, డబ్బులు చూపించు. మొత్తం నువ్వు ఎత్తుకుంటే నేనెందుకు ఇక్కడ ఉండాను? వాడి మీద కనికరంతోనా? ఏమయ్యా, నువ్వు అతని బంధువు కదా? నేనెప్పుడు మందు బంధువే. ఇందా తీసుకో కొంచెం. అట్రా దారికే. సరే, నీకు ఇప్పుడు ఒక ఇంజెక్షన్ వేస్తాను. ఈ ఇంజెక్షన్ వేసిన వెంటనే నువ్వు లేచి నిల్చుంటావు నీ అంతటి నువ్వే. ఓకే, అయిపోయింది బాబు నీ పని. ఇప్పుడు చూడు, నువ్వే లేచి నిలబడతావు. అయిపోయింది, కానీ లే, ట్రై చేయి. అవునా సార్? అలాగే సార్, అలాగే సార్. ఇప్పుడు లేస్తాను సార్, ట్రై చేస్తాను సార్. డాక్టర్ చెప్పాడంటే కరెక్ట్ గానే ఉంటుంది. రావట్లేదు. ఏరా, ఇంకా నువ్వు లేలేదా? షూటింగ్కి వెళ్తున్నాను రా, సాయంకాలం వచ్చి చూస్తాను రా. యో, మార్నింగ్ స్టార్ కదయా, మధ్యాహ్నం స్టార్. చాక్లెట్ అంతే అవద్దా, ఒక టిఫిన్ అనేది అవద్దా? ఈడే హీరో. జరిగింది ఎవరికి చెప్పాక ఈ మొహానికి గౌరవం కూడానా?
ఎంతో మందిని కాపాడున్నాను రా నేను. ఈ చైర్లో నుంచి మాత్రం నేను ఎవడు కాపాడలేదురా. నేను ఏ ఊర్లో ఉన్నానా? తెలుగు మాట్లాడుతా ఏ ఊర్లో ఉన్నావు నువ్వు? అమెరికాలో ఏమన్నా ఉన్నావా నువ్వేమన్నా? వాయమ్మా, ఈ చైర్లో ఉన్న దేవుడు నన్ను కొట్టింది. ఈ చైర్కి ఎంత పవర్ ఉంది? వీడి కోసమే కదా మనం మంత్రం చేసింది. అందరు రండి, ఆ చేతులు కాళ్ళు పట్టుకొని లాగండి. నువ్వు చేతులు పట్టుకో, నువ్వు కాళ్ళు పట్టుకో, నువ్వు జుట్టు పట్టుకొని లాగి ఆ విన్నా. మీరు నన్ను వదిలిపెట్టు. నా వల్ల కావట్లేదు బాబు. అమెరికా నుంచి ఒక స్పెషల్ డాక్టర్ని నేను రమ్మంటాను. ఇప్పుడే వెళ్ళి పిలుచుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అయ్యయ్యో అయ్యయ్యో, నన్ను ఎవరు కాపాడతారు? మార్నింగ్ స్టార్ వల్ల కాలేదు, బురద సుబ్బారావు వల్ల కాలేదు, మంత్రగాడి వల్ల కూడా కాలేదు, డాక్టర్ వల్ల కూడా కాలేదు. నన్ను ఎవరు కాపాడతారు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమైంది బాబు? మార్నింగ్ ఇక్కడికి వచ్చినానన్నా. ఈ చైర్ లో కూర్చున్నవారు గొప్ప వాళ్ళు అవుతారని రాసి ఉంది. నాకు కూడా గొప్ప వాళ్ళు అవ్వని ఆశ వచ్చి కూర్చున్నాను. అంతే, ఈ చైర్ నన్ను పట్టేసుకుంది. ఈ నలుగురు వచ్చి ఏమేమో చేశారు, అయినా ఎవరి వల్ల కాలేదు. అయ్యో పాపం. దీనికి పరిష్కారం ఒకటే ఉంది. ఇది నువ్వు అనుకున్నట్టు మామూలు చైర్ కాదు. ఇది పాపం, భయంకరమైన పాపం. పాపంలో పడేవాడుంటాడు గాని బయటకు వచ్చేవాడుండడు. నా స్నేహితులారా, అందరూ ఒక్క మాట గమనించండి. ఈ రోజుల్లో మానవులు పాపం నుంచి బయటికి రావడానికి ఏమేమో చేస్తున్నారు, కానీ బయటికి రాలేకపోతున్నారు. మీకు ఒక రహస్యాన్ని చెప్తాను. యేసు రక్తం సమస్త పాపముల నుండి మనల్ని విడిపించును. 2000 సంవత్సరాల ముందు సిలువలో యేసు ప్రభు దేనికి చనిపోయాడు అనుకుంటున్నారు? మనందరి పాపముల నిమిత్తమే. ఈ రోజు మీ అందరి కళ్ళ ముందు ఈ అబ్బాయిని విడిపించేది ఆ యేసు రక్తమే. బాబు, నేను ప్రార్థన చేసేటప్పుడు యేసయ్యని నువ్వు నమ్ము. యేసు రక్తమే నిన్ను విడిపిస్తుంది. లేదంటే నీ జీవితాంతము ఈ చైర్లో ఈ పాపంలోనే ఉండిపోతావు. బయటకు వస్తే చాలన్నా, ఆ యేసు ప్రభుకి ఎంతైనా కృతజ్ఞతని. కనికరం చూపించే దాంట్లో మా యేసు ప్రభు అందరికన్నా గొప్పవాడు. ఈ రోజు నీకు విడుదల వస్తుంది. ఇదేలా అందరూ చెప్పినారు, కానీ ఒక్కరి మాట కూడా జరగలేదు. ఇంతకాలం నువ్వు మనుషుల శక్తి చూసావు, దెయ్యాల శక్తి చూసావు, కానీ దేవుని శక్తి చూడలేదు కదా. ఇప్పుడు చూస్తావు. ఆయన దేవుని కుమారుడని నువ్వు నమ్ము. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను. ఈ హీరో కన్నా యేసే గొప్పవాడా? బురద సుబ్బారావు వల్ల కాలేదంటే ఎవడి వల్ల కూడా కాదు. ఆ యేసుప్రభు నిన్ను లేపితే మంత్రాలు వేసి నేను యేసుప్రభు వెనకలు వెళ్ళిపోతా. ఏందియా మీరు? ఆ అబ్బాయికి బాగా వాళ్ళని ఇంగ్లీష్ వాడిని తీసుకొచ్చినాను, మీరేంటయ్యా పిచ్చోళ్ళలాగా ప్రార్థన అది ఇది అంటారు. అది కూడా చూద్దాం. ఇప్పుడే తేలిపోతుందిగా, దానికత కూడా చూద్దాం. నేను కూడా చూస్తాగా. మీతో నేను మాట్లాడడం కన్నా ప్రార్థన చేయడం ఇంపార్టెంట్. నన్ను కాపాడానన్నా. మీ యేసు ప్రభుతో నా గురించి చెప్పండి అన్నా. నేను కాదు, ఎవరు పిలిచినా ఆ ప్రభు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, సజీవుడైన దేవుని కుమారుడా యేసయ్యా, ఇతన్ని పాపం నుంచి మీరు విడిపించండి. నువ్వు సిలువలో మరణించింది పాపులను విడిపించడం కొరకే. నజరుడైన యేసు క్రీస్తు నామంలో శక్తి విడుదలవునుగాక. ఏదో పవర్ వచ్చినట్టుంది. తమ్ముడు, లేబా, లేయొచ్చా? పాపం నుంచి దేవుడు నిన్ను విడిపించాడు. ఇంకా దానికి పవర్ లేదు, నీ మీద అధికారం లేదు. అరే, ఎంత ఆశ్చర్యం! నేను బయటకు వచ్చాను, నేను లేచేశాను. యేసు ప్రభు నిజమైన దేవుడు. నేను ఆయన నమ్ముతున్నాను. ఇప్పుడు ఇంగ్లీష్ అవసరమయ్యా నీకు? యేసు ప్రభు గొప్పడని చెప్పయ్యా. డాక్టర్లకే పెద్ద డాక్టర్ ఆ యేసు ప్రభు అని ఈ రోజు నేను తెలుసుకున్నాను. ఇక నుంచి నా జీవితంలో ఆ యేసు ప్రభుకే మొదటిస్తాను. ఒట్టి మాటలతో చెప్పకుండా
ఆ యేసు ప్రభుని వెంబడించండి.